టీవీ2లో ఒక వార్త ప్రచురణ చేశారు. ఆ వార్త చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఒకటైతే చెప్తారు, జగన్ గారు అంటే వీళ్ళకి ఇంత భయమా? జగన్ గారు అధికారంలోకి వస్తారు అనే మాట వింటేనే తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారంటే భయం. అందుకని ఆయన అధికారంలో రాకుండా అడ్డుకోవాలని శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన పైన లేనిపోని బురద ఆయన మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాలక్రమేణా ఆ బురద కొన్నాళ్ళు పోయినా జనాలకు అది నిజమేంటో అందరికీ తెలుస్తూ ఉంది. ఈరోజు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్, సెకీ ఒప్పందంలో జగన్ గారికి అన్ని కోట్లు వచ్చినాయి, ఇన్ని కోట్లు వచ్చినాయి, లంచం తినేశారు, అసలు 5 అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మీద దుష్ప్రచారం చేశారు. అమెరికా కోర్టు ఏదైతే అసలు ఆదానికి క్లీన్ చిట్ ఇచ్చేసి కేసు అనేది కొట్టేసింది. మరి ఇప్పుడు ఎవరికి లంచం ఇచ్చారు, ఎవరికేం జరిగింది చెప్పండి. 1,00,000 కోట్లు మిగిలింది 25 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి సెకీ ఒప్పందం ద్వారా, ఏదైతే మన రాష్ట్రానికి జగన్ గారి ద్వారా. దాని మీద ఎవరు మాట్లాడరు. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు ఈటీవీ2లో ఈ వార్త వేశారు. అసలు ఆ వార్త చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఈటీవీ2 వాళ్ళపైన మోస్తారు ఎవరైనా కానీ. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రజల ఆలికిని గమనించిన మొసలి క్షణాల్లోనే తిరిగి నదిలోకి జారుకుంది. పనులకు వెళ్లిన వారు తీసిన మొసలి ఫోటో రాజధాని గ్రామాల్లో చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో వేరొక ప్రాంతంలో దొరికిన 3 మొసళ్లను అటవీ శాఖకు అప్పగించకుండా కృష్ణా నదిలోనే విడిచిపెట్టారని స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వేరొక ప్రాంతంలో దొరికిన 3 మొసళ్లను అటవీ శాఖకు అప్పగించకుండా కృష్ణా నదిలోనే విడిచిపెట్టారని స్థానికులు తెలిపారు. ఇది ఈటీవీ ఆడు దీన్ని వేసాడు. నేను వీడియో ఎందుకు చూపించలేదంటే ఆడు మళ్ళీ కాపీరైట్లు బొబ్బిరేట్లు ఇలా వేస్తా ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ ఈటీవీ2 ఈనాడు వీళ్ళకి బాగా అదే కదా పని. ఇదిగో ఈటీవీ వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా వెళ్ళి సెర్చ్ చేయండి. మళ్ళీ వినిపిస్తాను చూడండి ఆ వాయిస్. వెళ్ళిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రజల ఆలికిని గమనించిన మొసలి క్షణాల్లోనే తిరిగి నదిలోకి జారుకుంది. పనులకు వెళ్లిన వారు తీసిన మొసలి ఫోటో రాజధాని గ్రామాల్లో చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో వేరొక ప్రాంతంలో దొరికిన 3 మొసళ్లను అటవీ శాఖకు అప్పగించకుండా కృష్ణా నదిలోనే విడిచిపెట్టారని స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వేరొక ప్రాంతంలో దొరికిన 3 మొసళ్లను అటవీ శాఖకు అప్పగించకుండా కృష్ణా నదిలోనే విడిచిపెట్టారని స్థానికులు తెలిపారు. ఇచ్చిపెట్టింది ఎవరు? స్థానికులు చెప్పిన వాళ్ళు ఆ రోజు అటవీ శాఖకు ఫోన్ చేయలేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అటవీ శాఖ అప్పచెప్పకుండా అక్కడ ఉన్న వ్యక్తులు కృష్ణానదిలో వదిలిపెట్టారంట. అంటే వాళ్ళకి ముసళ్ళు అంటే భయం లేదు. అటవీ శాఖ వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు పట్టుకుంటారు? వదిలిపెట్టేవాళ్ళు. ముసళ్ళు అంటే అందరికి భయమే కదా. ఆ పట్టుకొని వదిలిపెట్టినోడు ఎవడు, వాడికి భయం లేదా? అటవీ శాఖ వాళ్ళు పట్టుకుంటారు జనరల్గా, వాళ్ళే అటవీ శాఖలో వదిలిపెడతారు. లేదు ఇక్కడ ఎక్కడైనా అటవీ శాఖ వాళ్ళు ఎక్కడైనా వదిలిపెడతారు. ఇక్కడ వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు? అటవీ శాఖ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా ముసళ్ళు పట్టుకోగలుగుతారా? జగన్ గారు అంటే వీళ్ళకి ఎంత భయం అంటే ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కానీ జగన్ గారి పైన తోసేయాలి. అది ఎట్లయినా కానీ గత ప్రభుత్వం అని మనం ఏది జరిగినా కానీ ఈ రాష్ట్రంలో నీళ్ళు రావట్లా జగన్ గారే, ఈ రాష్ట్రంలో రోడ్ లేదు జగన్ గారే, ఈ రాష్ట్రంలో ఇట్లా పరిస్థితి ఈ రకంగా ఉండటే జగన్ గారే. మీరేం చేస్తున్నారా? 2 ఏళ్ళ నుంచి గాడిద పళ్ళు తోముతున్నారా? ఈ 2 సంవత్సరాల్లో మీరేం చేస్తున్నారు? మరి స్థానికులు చెప్పినప్పుడు స్థానికుల దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ జల్లెడ బట్టి తీయొచ్చు కదా. ఆ కృష్ణానది అంతా జల్లెడ బట్టి తీయొచ్చు కదా. ఎందుకు జల్లెడ పట్ల? ఎందుకు తీలా? ఏదైనా కానివ్వండి, కృష్ణానదికి వరదలు ఎందుకు వచ్చినాయా? మీరు అందరూ బుడమేరు వరదని అంత తేలిగ్గా తీసుకొని మీ ఏదైతే మీ ఇల్లులు మునక్కుండా మీ ప్లాంట్లు మునక్కుండా డైవర్షన్ చేసి విజయవాడ ముంచారయ్యా అంటే బోట్లు తీసుకొచ్చి జగన్ గారు కృష్ణా బ్యారేజ్ని ఏదైతే ప్రకాశం బ్యారేజ్ గుద్దిచ్చాడు, ఆ బ్యారేజ్లు పగలగొట్టాలనుకున్నారు. ఇదే కుట్ర? ఇదే ఎంత దారుణమైన అలిగేషన్లు అంటే అమరావతిలో వాడెవడో వాచ్మెన్కి ఏదో జీతాలు రాకో లేకపోతే ఆ కాంట్రాక్టర్తో గొడవ ఉంటే వాడు పోయి ఏదో పైపులు తగలబెడితే వైఎస్సీపీ కుట్ర. అమరావతిలో పెద్ద బ్యానర్ ఐటెంలు. ముఖ్యమంత్రి వెంటనే హుటాహుట్గా ఎస్పీ తోటి ఒక కమిటీ ఫామ్ చేసి ఎంక్వైరీ. ఆడెవడో కాంట్రాక్టరు వాళ్ళు ఎవరో వాచ్మెన్కి గొడవ అయితే వీళ్ళు పచ్చ మీడియా వెంటనే అబ్బా ఆహో ఇట్లా అమరావతి మీద కుట్ర, జగన్ కుట్ర, అమరావతి మీద వైసీపీ కుట్ర. ఈ వార్తలు ఏంది? ఈ ఈటీవీ2 వాడికి నిజంగా సిగ్గు అనేది ఉందా? సిగ్గు అనేది ఎక్కడైనా ఉందా? ఎందుకు ఈ మాట అన్నా అంటే గత ప్రభుత్వంలో ముసళ్ళు వదిలేరు అంటే ముసళ్ళు ఎవడైనా సామాన్యుడు పట్టుకుంటాడా? ముసళ్ళు పట్టుకున్నాడు ఎవడు? దాంట్లో నైపుణ్యం ఉన్నాడు. ఆ నైపుణ్యం ఉన్నాడు అటవీ శాఖ తరపున ఎక్కువ ఉంటాడు. వాడు పోయి దాంట్లో వదిలినట్టు ఎవరైనా చూస్తే ఆ చూసినోడే ఖచ్చితంగా సమాచారం ఇస్తారు కదా. ఆ రోజే చేదు ఇక్కడ వేయటానికి లేదు, మీరు ఖచ్చితంగా అటవీ శాఖ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎక్కడైనా వెయ్యండి అని చెప్తారు కదా. అసలు ఏమీ లేదు. నీ ఇష్టం బాబోయ్. నీ అంత ఘోరమైనది, నీ అంత దరిద్రమైనది ఏం వార్తలు ప్రచురణ. ఈనాడు కనీసం ఒకప్పుడు 4 చూసే నోటర్లోళ్ళు నమ్మేవాళ్ళేమో. ఈరోజు ఆ నోటర్లోళ్ళు కూడా నమ్మట్లా.
ఇంత చెత్త వార్తలు మొన్న చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి బతుకున్నాడని చెప్పి ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగిందని చెప్పి వార్తలు ఇటువంటి చెత్త రాతలు రాస్తుంటే ఎవరేం చేస్తారు? ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్న జగన్ గారు అంటే అంత భయమా? ఏ జరిగినా జగన్ గారి వైపే. ఈ రాష్ట్రంలో ఏ ఇన్సిడెంట్ అయినా జరగండి జగన్ గారి వైపే. ఇదే కదా గత 5 ఏళ్ళు చేసింది. ఈ రాష్ట్రంలో 2019-24 వరకు ఎవడో ఏది దారిని పోయి గన్నయ్య గారు ఏదైనా చేస్తే వెంటనే జగన్ గారి వైపు తిప్పటం. గత 5 ఏళ్ళు చేశారు. ఇప్పుడు మీరు అధికారంలో మళ్ళీ జగన్ గారి వైపు. మీరేం చేశారు? మీరేమి చేయరు. రాజకీయం మాత్రం చేస్తారు, జనాలకు మంచి చేయరు. అసలు మీ రాజకీయం ఏందో, మీ న్యూస్ పేపర్లు ఏందో, మీ ఆర్టికల్స్ ఏందో వస్తున్నారు జనాలు బయట. మీ ప్రచురణ చేసే వార్తలు చూస్తే అన్ని ఫేక్ వార్తలు, ఫేక్ దుష్ప్రచారం, వ్యక్తిగత హననం. అది సోషల్ మీడియాకి ఎక్కువ అయిపోయింది. ఈనాడు పేపర్ ఈ రోజు ఉన్న పరిస్థితికి. సోషల్ మీడియాలో ఎవడో ఫేక్ పోస్టులు పెడితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫార్వర్డ్ చేసి అసలు రియాలిటీ వార్తలనే కనపట్ల ఈనాడులో, ఆ ఈటీవీ టీవీలో, లేకపోతే పచ్చ మీడియాలో ఎక్కడ అయితే చంద్రబాబు నాయుడు గారి భజన, లేకపోతే జగన్ గారి పైన దుష్ప్రచారం. ఈ రెండే జరుగుతున్నాయి, ఏమీ జరగట్లే. ఇంకా ఆ పేపర్ అంటేనే టిష్యూ పేపర్కి ఎక్కువ అయిపోయింది. ఈ రోజున్న పరిస్థితికి ఈనాడు పేపర్ టిష్యూ పేపర్కి ఎక్కువ.